కులమతాలకు అతీతంగా బీరప్ప గంగాదేవి దేవాలయ నిర్మాణ శిలా విగ్రహ ప్రతిష్టాపనలు జరిగినట్లు పూజారి లక్ష్మీ నరసింహాచార్యులు అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గొల్లకుర్మల బీరప్ప గంగాదేవి దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బీరప్ప శిలా విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ నిర్మాణం, భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్, పిఏసిసి చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, బీరప్ప దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు మానక సంపత్, మౌనిక, కిష్టయ్య, కార్యవర్గ సభ్యులు కొమరయ్య, రాజు, సాంబరాజు, రమేష్, రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ. ఈరోజు ధర్మసాగర్ గ్రామంలో ఉన్నటువంటి గొల్ల కూర్మల యాదవ సంఘం ధర్మసాగర్ గ్రామం వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క కులదైవం అయినటువంటి బీరప్ప స్వామి వారి యొక్క నూతన దేవాలయ శిలా విగ్రహ ప్రతిష్టాపన కొరకై, నూతన దేవాలయము నిర్మించడానికి కొరకై ఈ రోజున శుక్రవారము ఉదయం 8:30 శంకుస్థాపన ముహూర్తము ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా యొక్క ధర్మసాగర్ గ్రామ గొల్లకుర్మలందరూ కూడా పాల్గొని వారి యొక్క సహకారంతో సుమారుగా ఈ యొక్క దేవాలయాన్ని 65 లక్షల వ్యయంతో నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయాన్ని గొల్లకుర్మలే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి యొక్క ఇతర కులస్తులు కూడా అందరూ కూడా ఆరాధించే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మించబడడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయానికి గ్రామస్తులందరూ కూడా, ఇతర కుల పెద్ద మనుషులు అందరూ కూడా సహకారంతో ఈ గొల్లకుర్మలందరూ కూడా కలిసి వారి యొక్క కులదైవము బీరప్ప స్వామిని ప్రతిష్టాపన చేసుకొని ఆ స్వామి వారి అనుగ్రహాన్ని ఎల్లవేళలా మా గ్రామం మొత్తం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది.